ఓకే. హాయ్ టు ఎవ్రీవన్. నా పేరు విజయభాస్కర్. మనం ఈసారి ఒక కొత్త కో లెక్చరర్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఏంటంటే అది ఎలక్ట్రికల్ మెషిన్స్ 1. ఎలక్ట్రికల్ మెషిన్స్ 1 గురించి మనం స్టార్ట్ చేస్తాం ఈ కోర్సులో. ఈ కోర్సులో మనకి మెయిన్లీ వచ్చేసరికి DC మోటార్స్ గురించి ఉంటుంది. నెక్స్ట్ అండ్ ఇట్స్ వర్కింగ్ గురించి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అండ్ టెస్టింగ్ అండ్ నెక్స్ట్ DC మోటార్స్ ఉంటాయి, జనరేటర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్డ్యూసర్ ఉంటాయి. అంటే దట్ మీన్స్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంటేషన్ అంటారు వాటిని. మూవింగ్ కాయిల్ అండ్ మూవింగ్ ఐరన్ అండ్ ట్రాన్స్డ్యూసర్స్ గురించి మనము ఈ కోర్సుని డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ టాపిక్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఎలక్ట్రోమెకానికల్ ఎనర్జీ. ఎలక్ట్రోమెకానికల్ ఎనర్జీ అంటే ఏంటంటే the energy is transferred from one form to another form, that means అంటే ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మనకి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. అది ఏ ఫామ్స్ అంటే ఐదర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీగా, ఆర్ మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా. అదేనా ఏమవుతుంది ఇక్కడ? ఎలక్ట్రోమెకానికల్ అంటే అక్కడ ఎలక్ట్రో అంటే ఎలక్ట్రికల్, మెకానికల్ అంటే 2 వర్డ్స్ అక్కడ. అంటే ఐదర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ అయ్యింది, లేకపోతే మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ అయ్యింది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకి ఈ ఎలక్ట్రోమెకానికల్ ఎనర్జీ కన్వర్షన్లో మెయిన్లీ 2 డివైజెస్ ఉంటాయి, 2 సిస్టమ్స్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఫస్ట్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మెకానికల్ సిస్టమ్ ఉంటుంది. ఏంటంటే ఎలక్ట్రికల్ సిస్టమ్ అండ్ మెకానికల్ సిస్టమ్. ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్ అండ్ మెకానికల్ సిస్టమ్ని రెండింటిని కలిపేదే ఒక సిస్టమ్ అంటారు. దాన్ని కపులింగ్ సిస్టమ్ అంటారు. ఏమంటారు? కపులింగ్ సిస్టమ్. అర్థమైందా? ఎలక్ట్రోమెకానికల్ ఎనర్జీ కన్వర్షన్స్ ఏముంటుంది? ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది, మెకానికల్ సిస్టమ్ ఉంటుంది. ఈ రెండు సిస్టమ్ని కలిపేదే కపులింగ్ సిస్టమ్ అంటే. చూడండి ఇలా ఎలక్ట్రికల్ సిస్టమ్ అండ్ మెకానికల్ సిస్టమ్, ఈ రెండింటిని సిస్టమ్ కలిపేది ఒక కప్లింగ్ సిస్టమ్. దీన్ని కప్లింగ్ సిస్టమ్ అంటారు. ఈ కప్లింగ్ సిస్టమ్ చాలా టైప్స్ ఉండొచ్చు. అంటే మ్యాగ్నెటిక్ కప్లింగ్ ఉండొచ్చు, లేకపోతే బేరింగ్ కప్లింగ్స్ ఉండొచ్చు. అంటే కప్లింగ్ అంటే కలపడం అంటే ఈ రెండు సిస్టమ్ని కలిపేదాన్ని కప్లింగ్ సిస్టమ్ అంటారు. ఫస్ట్ దీంట్లో మొత్తం ఈ మెకానికల్ ఎనర్జీ కన్వర్షన్స్లో మొత్తం 2 టైప్స్ ఉంటాయి. అంటే 2 టైప్స్. ఆ 2 టైప్స్ ఏంటంటే ఫస్ట్ జనరేటర్. ఫస్ట్ మనం జనరేటర్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఏంటిది? జనరేటర్. మీరు ఆల్రెడీ వినే ఉంటారు. జనరేటర్ అంటే చాలా చోట్ల వాడుతుంటారు. ఎక్కడ పవర్ పోయినప్పుడు పెళ్ళిళ్ళలో, లేకపోతే స్కూల్స్లో కానీ, డీజేస్లో కానీ, థియేటర్స్లో కానీ, అంటే ఎప్పుడైతే పవర్ సప్లై పోతుందో మనకు ఆటోమేటిక్ ఈ జనరేటర్ ఆన్ అయితే పవర్ సప్లై వచ్చేస్తుంది మనకి. అర్థమైందా? అది చూడండి. ఫస్ట్ అంటే ఈ జనరేటర్ మీద ఓవరాల్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఎనర్జీ కన్వర్షన్ ఎలా ఉంటుంది అని చెప్పి డిస్కషన్ మనం ఇక్కడ చేసుకుంటాం. ఫస్ట్ జనరేటర్ అంటే ఏం చేస్తుంది? మనకి పవర్ ఇచ్చుద్ది. దట్ మీన్స్
మెకానికల్ ఎనర్జీ అంటే చూడండి ఇక్కడ ఏమవుతుంది, మెకానికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఏమవుతుంది, మెకానికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంతే కదా. జనరేటర్ అంటే మనం ఏదో ఒక మెకానికల్ పవర్ ఇస్తాం, విండ్ టర్బైన్ కావచ్చు, లేకపోతే పిస్టన్, డీజిల్ పిస్టన్స్ కావచ్చు, ఏదైనా కానీ దాని నుంచి మనకి ఏం చేస్తారు, డీజిల్ ఇంజన్స్ కావచ్చు, అట్లా వీటి నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీని సప్లై అవుతుంది. చూడండి ఎలా కన్వర్ట్ అవుతుంది ఓవరాల్ జనరల్. చూడండి ఏం చేస్తారు, ఫస్ట్ మనకి మెకానికల్ సిస్టమ్ చెప్పగలది మీకు. ఒక ఎలక్ట్రోమెకానికల్ ఎనర్జీ సిస్టమ్ 2 సిస్టమ్స్ ఉంటాయి. ఏంటి, ఫస్ట్ మెకానికల్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్. ఫస్ట్ ఇక్కడ జనరేటర్ అంటే మనకి మెకానికల్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసేది కదా. ఫస్ట్ మెకానికల్ సిస్టమ్ ఏంటిది, మెకానికల్ సిస్టమ్ ఉంటుంది ఫస్ట్. ఈ మెకానికల్ సిస్టమ్ కాస్త ఏమవుతుంది, ఒక కప్లింగ్ ద్వారా, కప్లింగ్ సిస్టమ్ అంటారు, ఏమంటారు, ఎలక్ట్రికల్ సిస్టమ్. ఇది ఏంటిది, ఎలక్ట్రికల్ సిస్టమ్, అంతేగా. మెకానికల్ సిస్టమ్స్ టూ సిస్టమ్స్ ఉంటాయి. ఏంది, మెకానికల్ సిస్టమ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఉంటాయి. ఈ రెండింటిని కలిపేదే కప్లింగ్ సిస్టమ్. ఏముంటుంది, కప్లింగ్ సిస్టమ్. ఇప్పుడు చూడండి ఈ జనరేటర్ మనం ఏం చేస్తాము, ఒక ప్రైమ్ మూవర్ ద్వారా కానీ, లేకపోతే డీజిల్ ఇంజిన్ ద్వారా కానీ, అలా దేని ద్వారా కానీ మనం ఏం చేస్తాం, మెకానికల్ ఇన్పుట్ ఇస్తాం. చూడండి ఇక్కడ మెకానికల్ సిస్టమ్, ఎలక్ట్రికల్ సిస్టమ్, మధ్యలో రెండింటిని కలిపేది కప్లింగ్ సిస్టమ్. ఇది జనరేటర్ గురించి. చూడండి మనం ఏం చేస్తాము, ఈ మెకానికల్ సిస్టమ్ అంటే ఏంటంటే మనం ఇన్పుట్ ఏమి ఇస్తాం, మెకానికల్ ఎనర్జీ ఇస్తాం. మనం ఏమిస్తాం, మెకానికల్ ఎనర్జీ. దేని ద్వారా ఇస్తవచ్చు, టర్బైన్స్ ద్వారా కావచ్చు. టర్బైన్స్ అర్థమైందా, టర్బైన్స్, విండ్ మిల్స్ ఆర్ డ్యామ్ నుంచి హైట్ నుంచి ఒక వాటర్ ఫాల్ పడుతుంది, అక్కడ ఒక కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. అట్లా ఏదైనా కానీ ఒక మెకానికల్ ఎనర్జీని మనం ఇస్తాం. ఈ మెకానికల్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎవరికే ట్రాన్స్ఫర్ అవుతుందా, ట్రాన్స్ఫర్ అవుతుంది. మధ్యలో దానికి ఒక లాసెస్ ఉంటాయి. ఏముంటాయి, లాసెస్ ఉంటాయి. వాటిని మనం మెకానికల్ లాసెస్ అంటాం. ఏమంటాం, మెకానికల్ లాసెస్. అదే చూడండి ఇక్కడ మెకానికల్ సిస్టమ్ ఉంది, అదే మా ఇన్పుట్. అంటే మెకానికల్ పవర్ అని మనం ఇన్పుట్కి ఇస్తున్నాం. ఏంటి, మెకానికల్గా ఇన్పుట్కి ఇస్తున్నాం. అదేమవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి కప్లింగ్ ఫీల్డ్కి వెళ్ళాలి. నెక్స్ట్ కప్లింగ్ ఫీల్డ్ మధ్యలో ఏమవుతుంది, మెకానికల్ లాసెస్ అనేది పోతుంది. మనం శ్రీరామదాస్ సినిమాలో కానీ నాగార్జున చూపిస్తుంటారు కదా, ఒక చోట నుంచి ఒక ఐస్ ముక్క తీసుకొని ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి, ఆ మధ్యలో కొంతగా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళేటప్పుడు అక్కడ కొంత వేస్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి ఇంకొద్దికి ఇచ్చేటప్పుడు అక్కడ వేస్ట్ అవుతుంది. లాస్ట్ వచ్చరికి చిన్న మొక్క మిగిలింది. చిన్న మొక్క అంటే పెద్ద మొక్క కాస్త లాసెస్ అన్ని పోగా చాసుగా చిన్న మొక్క. సేమ్ అలానే ఇప్పుడు నువ్వు ఇన్పుట్ ఇవ్వగానే ఇచ్చిన ఇన్పుట్ డైరెక్ట్గా నీకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వదు. మధ్యలో కొన్ని లాసెస్ ఉంటాయి. ఏం లాసెస్ అయ్యాయి, మెకానికల్ లాసెస్. అంటే ఎగ్జాంపుల్కి ఏమనొచ్చు అంటే మెకానికల్ లాసెస్కి ఫ్రిక్షనల్ లాసెస్ అండ్ విండేజ్ లాసెస్. ఏముంటాయి, ఫ్రిక్షనల్ లాస్, మెకానికల్ లాసెస్ అవుతాయి. ఏమవుతాయి మెకానికల్ లాసెస్, ఫ్రిక్షనల్ లాసెస్ అండ్ విండేజ్ లాసెస్. ఫ్రిక్షనల్ లాసెస్ అంటే ఏంటంటే, ఫ్రిక్షనల్ లాసెస్ సరికి సపోజ్ ఒక జనరేటర్ అనుకుంది. జనరేటర్ అంటే ఒక షాఫ్ట్ మీద మోల్డ్ చేసి ఉంటుంది. దానికంటే కొద్దిగా ఫ్రిక్షన్ ఉంటుంది. అదేనా, అంటే అపోజ్ చేసే నేచర్, ఫ్రిక్షన్ అంటే అపోజ్ చేసే నేచర్ ఉంటుంది. దాన్ని ఫ్రిక్షనల్ లాస్ అంటారు. అంటే ర్యాపిడ్ తత్వం అంటారు ఎక్కువ.
ఫ్రిక్షన్ లాసెస్. అండ్ విండేజ్ లాసెస్ అంటే ఈ విండ్ అంటే ఒక ఫ్యాన్ ఉంటుంది కదా, అక్కడ వాటికి ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యాన్ ద్వారా నీకు విండ్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఫ్యాన్ ఆన్ చేయగానే నీకు ఏమవుతుంది, విండ్ వస్తూ ఉంటుంది. ఆ విండ్ వల్ల కూడా కొద్దిగా లాస్ వస్తుంది. ఫ్యాన్ రొటేట్ అవుతా ఉంటే నీకు విండ్ వచ్చే కొద్దిగా ఏమవుతుంది, అక్కడ ఆ ఫ్యాన్ అనేది ఆ విండ్ని బ్లాక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు దానికి విండేజ్ లాస్ అని ప్రొడ్యూస్ అవుతాయి మనకి. అదేవిధంగా టోటల్ ఇన్పుట్ మన మెకానికల్ పవర్కి మెకానికల్ సిస్టమ్కి మెకానికల్ ఇన్పుట్ ఇచ్చాం. ఆ మెకానికల్ ఇన్పుట్ అనేది కప్లింగ్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, కానీ మొత్తం ట్రాన్స్ఫర్ అవ్వదు, కొద్దిగా లాసెస్ పోతాయి మెకానికల్ లాస్. ఆ మెకానికల్ లాసెస్ ఏంటంటే ఫ్రిక్షనల్ లాసెస్ అండ్ విండేజ్ లాసెస్. ఓకే, నెక్స్ట్ చిన్నగా మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది కప్లింగ్ సిస్టమ్కి వెళ్ళింది. అదేనా, కప్లింగ్ సిస్టమ్కి వెళ్ళింది. ఆ కప్లింగ్ సిస్టంలో కూడా మళ్ళీ కొద్ది లాసెస్ ఉంటాయి. ఏమంటాయి, ఆ కప్లింగ్ సిస్టమ్ కూడా మళ్ళీ లాస్ ఉంటాయి. అయ్యే హీట్ లాస్. అర్థమైందా, ఏమంటారు హీట్ లాస్ అంటే ఈ ఇట్లా కప్లింగ్. ఏమంటే కప్లింగ్ అంటే ఇట్లా సపోజ్ ఒకవేళ జనరేటర్ అనుకోండి, ఏం చేస్తారు, ఈ జనరేటర్కి ఈ జనరేటర్ మధ్యలో ఒక ఇట్లా కప్లింగ్ చేసి ఉంటారు. ఇట్లా మన బోల్ట్ పెట్టి ఇట్లా ఫిక్స్ చేసి ఉంటారు. ఈ రొటేట్ అప్పుడు ఏమైందంటే ఇక్కడ కొద్దిగా లాస్ వస్తుంది, అంటే ఫ్రిక్షన్ జనరేట్ ఇక్కడ కూడా ఫ్రిక్షన్ జనరేట్ అయ్యి ఏమవుతుంది, హీట్ ద్వారా నీకు లాస్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు ఇచ్చిన ఇన్పుట్ అనేది ఇక్కడ లాస్ అయ్యి, ఇక్కడ ఈ కప్లింగ్ లాస్ అయ్యి చిన్నగా ఏమవుతుంది, కప్లింగ్ ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏమవుతుంది, ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఏం చేసింది, నీకు వచ్చిన మెకానికల్ సిస్టమ్ ఉంది కదా, నీకు వచ్చిన మెకానికల్ సిస్టమ్ నుంచి ఈ లాసెస్ పోగా మిగిలిన ఉంటుంది కదా, మిగిలిన ఎనర్జీ ఆర్ సంథింగ్, అది ఎలక్ట్రికల్ సిస్టమ్కి ఇస్తే అది మెకానికల్ ఇక్కడ జరిగింది. మెకానికల్ ఎనర్జీస్ కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ అయ్యి అప్పుడు నీకు ఎలక్ట్రికల్ అనేది, దట్ మీన్స్ కరెంట్ ఆర్ పవర్ అనేది అవుట్పుట్గా అప్డేట్ అవుతుంది. ఇక్కడ కూడా అట్లా ఇద్దంటే అవ్వదు, ఇక్కడ కూడా లాసెస్ ఉంటాయి. వాటిని ఎలక్ట్రికల్ లాసెస్ అంటారు. ఏమంటారు, వాటిని ఎలక్ట్రికల్ లాసెస్. మెయిన్లీ ఆ ఎలక్ట్రికల్ లాసెస్ అంటే ఏంటంటే కాపర్ ఐరన్ లాసెస్. ఇది ఇక్కడ కూడా చెప్పాగా, ఇక ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ అయింది. ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మొత్తం బయటికి రాదు, ఇక్కడ కూడా సమ్ లాసెస్ ఉంటాయి. వాటిని ఏమంటారు, ఎలక్ట్రికల్ లాసెస్. ఎగ్జాంపుల్ ఇచ్చేసరికి ఏముంటుంది, కాపర్ లాసెస్ అండ్ ఐరన్ లాసెస్. ఈ రెండు లాసెస్ ఉంటాయి. ఈ రెండు లాసెస్ పోగా మిగిలింది నీకు అవుట్పుట్ వస్తుంది. అంతేమైంది, సరే ఎన్ని లాసెస్ ఉన్నాయో సరే అంతే. అంటే ఒక మెకానికల్ ఇన్పుట్ ఇచ్చావు, ఆ మెకానికల్ ఇన్పుట్ అనేది కప్లింగ్కి వెళ్ళాలి. ఈ కప్లింగ్ దగ్గర మధ్యలో నీకు లాస్ అవుతుంది, దాన్ని మెకానికల్ లాసెస్. ఆ మెకానికల్ లాసెస్ అంటే ఏంటి, ఫ్రిక్షనల్ లాసెస్ అండ్ విండేజ్ లాసెస్ అంటారు. ఈ కప్లింగ్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇక్కడ కూడా కొద్దిగా లాస్ ఉంటుంది, దాన్ని హీట్ లాస్ అంటారు. హీట్ లాస్ అంటారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఎనర్జీ అనేది మళ్ళీ ఎలక్ట్రికల్ సిస్టమ్కి వెళ్ళింది. ఆ ఎలక్ట్రికల్ సిస్టమ్లో ఏమవుతుందంటే నీకు మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ అయింది అక్కడ ఈ ఎలక్ట్రికల్ సిస్టంలో. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రికల్ సిస్టమ్ కూడా మళ్ళీ కొద్దిగా లాస్ ఉంటుంది. ఏంటి, ఎలక్ట్రికల్ లాసెస్ అంటారు. దట్ మీన్స్ కాపర్ ఐరన్ లాసెస్ అంటారు, వాటిని ఎలక్ట్రికల్ లాసెస్ అంటారు. ఈ లాసెస్ పోగా నీకు మిగిలింది అవుట్పుట్గా వస్తుంది. అర్థమైందా, ఇది ఎలక్ట్రోమెకానికల్ ఎనర్జీ కన్వర్షన్ ఇన్ జనరేటర్. నెక్స్ట్ మనం మోటార్ చూద్దాం. ఏంటిది నెక్స్ట్, మోటార్ కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ జనరేటర్ ఎలా ఉందో మోటార్ కూడా అలా ఉంటుంది. ఇందాక జనరేటర్లో ఏం చేసాం మనము, మెకానికల్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ అయింది. కానీ మోటార్లో అలాగా, మోటార్ అంటే ఏంది, మన ఫ్యాన్ మన పైన తిరిగే ఫ్యాన్, ఇంకా ఇంట్లో వాడే మోటార్స్, కార్ మోటార్స్, టెస్లా కార్ మోటార్ సంథింగ్ చాలా టాయ్స్లో వాడుతుంటారు. అండ్ చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. మనం డైలీ లైఫ్లో ఖచ్చితంగా మోటార్ని ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం మనం. ఎస్కలేవేటర్స్లో, లేకపోతే ఇంజన్స్లో, పవర్ బ్యాటరీస్. ఎగ్జాంపుల్ ఇంకా మనం ఎప్పుడు చూసేది ఏంటంటే మన ఇంట్లో ఫ్యాన్ బెస్ట్ ఎగ్జాంపుల్ మోటార్కి.
అర్థమైందా? అది ఇక చూడండి, మోటార్లో ఏమవుతుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు మెకానికల్ ఎనర్జీ. అంటే నువ్వు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తే అది మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ అయ్యింది. అదేందుగా ఉట్టి కన్వర్ట్ అయిద్దా, అవ్వదు, దానికి కూడా లాసెస్ ఉంటాయి. అర్థమైందా? ఉట్టి కన్వర్ట్ ఖచ్చితంగా లాసెస్ ఉంటాయి. ఇందాక మీకు జనరేటర్లు చెప్పే కదా, సేమ్ అదే మోడల్లో ఫస్ట్ ఒకరికి ఇస్తాము, చెప్పా శ్రీరామ్ దాస్ ఎగ్జాంపుల్, మూవీ ఎగ్జాంపుల్, ఒకరికి ఇస్తాం, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొద్దిగా ఇచ్చారు, అక్కడ కొద్దిగా లాస్ అవుతుంది, అక్కడి నుంచి ఇక్కడ వస్తే మళ్ళీ కొద్దిగా లాస్ అవుతుంది, మళ్ళీ అక్కడి నుంచి వస్తే కొద్దిగా లాస్, అలా మనకి ఒక్క సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ మారేటప్పుడల్లా కొద్దిగా లాస్ అని వస్తూ ఉంటాయి. సేమ్ అలాగే ఎలక్ట్రిక్ మోటార్ ఏం చేస్తాం మనం, ఏమి ఇస్తాం మనం, ఎలక్ట్రికల్ ఇన్పుట్ ఇస్తాం. మనం ఏమి ఇస్తాం, ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఇన్పుట్ ఇస్తాం. చూడండి ఇక్కడ ఎలక్ట్రికల్ సిస్టమ్, దీనికి మనం ఏం ఇస్తాం, ఎలక్ట్రికల్ ఇన్పుట్ ఇస్తాం, అంటే పవర్ సప్లై అని వస్తుంది, ఇస్తాం. ఈ ఇచ్చిన ఎలక్ట్రికల్ సిస్టమ్ ఇన్పుట్ అనేది ఏం చేయాలి, నెక్స్ట్ కప్లింగ్కి వెళ్ళాలి. దీనికి వెళ్ళాలి, కప్లింగ్ సిస్టమ్కి వెళ్ళాలి. అర్థమైందా? డైరెక్ట్గా వెళ్ళిద్దా అంటే వెళ్ళదు, దీంట్లో కొన్ని లాసెస్ ఉంటాయి, దాన్ని ఎలక్ట్రికల్ లాసెస్ అంటారు. ఏమంటారు, ఎలక్ట్రికల్ లాస్ చెప్పాగా, ఇదిగో ఎలక్ట్రికల్ లాసెస్ అంటారు. అదేనా ఎలక్ట్రికల్ లాసెస్. ఎలక్ట్రికల్ లాసెస్ అంటే ఏం చెప్పాను మీకు, ఎలక్ట్రికల్ లాసెస్ అంటే ఐరన్ ఆర్ కాపర్, అది. నెక్స్ట్ ఏమది, మళ్ళీ కప్లింగ్ సిస్టమ్కి వచ్చింది. కప్లింగ్ సిస్టమ్ కూడా కొద్దిగా లాస్ ఉంటుంది, హీట్ లాస్ చెప్పే కదా, ఇక్కడ ఒక లాస్ ఉంటుంది, అదే హీట్ లాస్. నెక్స్ట్ కప్లింగ్ నుంచి ఏమవుతాం, మళ్ళీ ఎనర్జీ అనేది మెకానికల్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏమవుతుంది, మెకానికల్ సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ మెకానికల్ సిస్టమ్ ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయ్యి ఆ మెకానికల్ ఎనర్జీ అవుట్పుట్ రావాలిగా, డైరెక్ట్ రాదు, మళ్ళీ అక్కడ లాసెస్ ఉంటుంది, అదే మెకానికల్ లాసెస్. ఎగ్జాంపుల్ ఫ్రిక్షనల్ లాసెస్ అండ్ విండేజ్ లాసెస్. అందుగా సేమ్ మన జనరేటర్ ఏదైతే అయ్యామో దీనికి ఇందాక జనరేటర్గా మనం ఏ చదువుకున్నా సేమ్ అయ్యాం, కాకపోతే ఇవి రివర్స్ అవుతాయి అంతే, జస్ట్ సేమ్. లాస్ట్కి మనకి మెకానికల్ పవర్ అవుట్పుట్గా అప్డేట్ అవుతుంది. అదే ఇది మన యొక్క ఎనర్జీ ఫ్లో ఇన్ మెకానికల్ ఎనర్జీ కన్వర్షన్. మెకానికల్ ఎనర్జీ కన్వర్షన్ అదే ఎనర్జీ ఫ్లో ఎలా ఉంటుంది అంటే మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ అవ్వడానికి మధ్యలో ఏ లాస్ ఉంటాయి, మెకానికల్ లాస్, ఎలక్ట్రికల్ లాసెస్ ఉంటాయి. జనరేటర్ అయితే అదే మనకి మోటార్ అయితే ఎలక్ట్రికల్ లాసెస్ ఉంటాయి, మెకానికల్ లాస్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ లాసెస్ ఉంటాయి. వీటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ పార్ట్లోకి వెళ్దాం. దాంట్లో కదా నెక్స్ట్ మెయిన్ పార్ట్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, అచ్చా ఈ వెళ్ళలేదా, జస్ట్ వెయిట్ మినిట్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మెయిన్ క్లాస్లోకి వద్దాం. ఫస్ట్ మనకి పవర్ సప్లైస్ 2 టైప్స్. ఏంటిది, పవర్ సప్లైస్ ఎన్ని టైప్స్, 2 టైప్స్. ఫస్ట్ ఏసీ, నెక్స్ట్ డిసి. ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. నెక్స్ట్ డిసి అంటే డైరెక్ట్ కరెంట్. అదేనా, ఏసీ అంటే ఏంది ఆల్టర్నేటింగ్ కరెంట్, డిసి అంటే డైరెక్ట్ కరెంట్. అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే సపోజ్ ఇది ఒక నేను y యాక్సిస్ x యాక్సిస్ తీసుకుంటే, ఇలా x యాక్సిస్ ఇలా y యాక్సిస్ తీసుకుంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది అంటే నాకు వచ్చిన కరెంట్ అనేది ఇలా ఒక పాజిటివ్ ఒక నెగిటివ్. అర్థమైందా, అంటే పొలారిటీస్ చేంజ్ అవుతా ఉంటాయి, అంటే ఒక పాజిటివ్ ఇలా నెగిటివ్, దీన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటాం. అది దట్ మీన్స్ ఏసీ.
నెక్స్ట్ డీసీ ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. ఇది నా ఎక్స్ యాక్సిస్ అనుకుంటే, ఇది నా వై యాక్సిస్ అనుకుంటే, డీసీ అంటే ఇలా ఉంటుంది. అంటే యూని డైరెక్షన్, అంటే ఒక డైరెక్షన్ ఉంటుంది. అంటే నీకు పొలారిటీస్ అనేది చేంజ్ అవ్వు, ఒకటే డైరెక్షన్ ఉంటుంది, పొలారిటీస్ చేంజ్ అవ్వు, దాన్ని డీసీ కరెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇది కూడా ఒక కరెంటే, రెక్టిఫైర్స్ అవుతారు మీరు. ఇంకా ఒకవేళ మీకు ఇంకా రాదనుకుంటా రెక్టిఫైర్స్ వస్తే ఓకే చూడండి, ఇది చూడండి. ఇదేంటిది, ఏసీనా డీసీనా చెప్పండి, ఏసీనా డీసీనా? ఇది డీసీఏ, కాకపోతే ప్యూర్ డీసీ కాదు, పల్సేటింగ్ డీసీ. ఏంటిది, పల్సేటింగ్ డీసీ. ఇంకా పొలారిటీస్ చేంజ్ అవుతున్నాయా, నేను చెప్పాను మీకు. ఏసీ అంటే పొలారిటీస్ చేంజ్ అవ్వాలి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పొలారిటీ ఉంటుంది, ఇక్కడికి వచ్చరికి మళ్ళీ పొలారిటీస్ రివర్స్ అవుతాయి. కానీ ఇక్కడ వచ్చరికి డీసీ అంటే ఏంటి, ఒకటే పొలారిటీస్ ఉంటాయి. అంటే నీకు టైం పీరియడ్ మొత్తం మీద ఒకటే పొలారిటీస్ ఉంటాయి, పొలారిటీస్ చేంజ్ అవ్వం. సేమ్ ఇక్కడ కూడా అంతే కదా, ఏమవుతుంది నీకు, పొలారిటీస్ చేంజ్ అవుతుంది, నీకు లేదు కదా, ఒకటే పొలారిటీస్ ఉంటాయి, అంటే ఒకటే డైరెక్షన్స్లో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఇవి మనకి ఏమవుతుందంటే, ఇక్కడ పల్సేటింగ్, అంటే పల్స్ అంటే ఏంటి, ఇట్లా పల్స్ అంటే ఏంటి, ఇట్లా ఇట్లా వీటిని పల్సెస్ అంటారు. అంటే కాన్స్టెంట్గా ఉండకుండా చేంజ్ అవుతూ ఉంటాయి, వీటిని పల్స్ అంటారు. అందుకు దీన్ని పల్సేటింగ్ డీసీ అంటారు. అర్థమైందిగా, అందుకు వీటిని ఏమంటారు, పల్సేటింగ్ డీసీ అంటారు. అర్థమైందిగా, ఏసీకి డీసీ డిఫరెన్స్ అర్థమైంది మీకు. అది ఏసీ అంటే ఆల్టర్నేటింగ్, డీసీ అంటే డైరెక్ట్ కరెంట్. ఇప్పుడు ఇంకొద్దిగా మనం బ్రాడ్కి వెళ్దాం ఫస్ట్. అంటే క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది, ఏసీస్ ఎలా ఉంటాయి, డీసీస్ ఎలా ఉంటాయి, క్లాసిఫికేషన్స్ ఎలా ఉంటాయి, ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఎలా ఉంటుంది, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు ఎలక్ట్రికల్ సిస్టమ్కి వెళ్ళేసరికి ఏంటిది, ఫస్ట్ జాగ్రత్తగా ఉండండి. ఈ బేసిక్స్ ఇవి అంతా, అంటే ఇవి సబ్జెక్టులు ఏమి ఉండవు, కాకపోతే మీరు కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్లో 2 టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఉంటాయి. ఏముంటాయి, 2 టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్. ఫస్ట్ వచ్చేసరికి డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఏంటిది, డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, షార్ట్ కట్ రాస్తాను నేను, అదేవిధంగా ఇంకోటి స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. అదేవిధంగా ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, 2 టైప్స్, డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. అసలు ఏంట్రా అంటే ఈ డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఏంటి, స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఏంటి, నీకు పేరులోనే ఉంటుంది. డైనమిక్ అంటే ఏంటి, డైనమిక్ చేంజ్, సో చేంజ్ అని, రొటేటింగ్ అని అర్థం. అంటే డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ లో రొటేటింగ్ పార్ట్స్ ఉంటాయి. ఏముంటాయి, రొటేటింగ్ పార్ట్స్ ఉంటాయి. స్టాటికల్లీ అంటే స్టాటికల్ అంటే అర్థం మాట, అంటే కదలు, అంటే ఏం కదలు, స్టాటిక్. దీంట్లో అన్నీ ఏముంటాయి, స్టాటికల్ డివైస్ అంటే స్టాటిక్ అంటే కదలనే ఉంటాయి, అంటే స్టేషనరీ అని. అదేవిధంగా ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఇక్కడ రొటేటింగ్ పార్ట్స్ ఉంటాయి. స్టాటికల్లీ అంటే రొటేటింగ్ పార్ట్స్ ఉండవు, అన్ని పార్ట్స్ అనేవి స్టేషనరీగా ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ ఈ డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ లో మళ్ళీ కొన్ని పార్ట్లు డివైడ్ అయి ఉంటాయి. సార్ వీటికి ఎగ్జాంపుల్ చెప్పాలి కదా. డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్స్ అంటే మెషిన్స్, అదే మనం డిస్కస్ చేస్తాం, డీసీ మెషిన్స్. అది డీసీ అవ్వచ్చు, ఏసీ అవ్వచ్చు, ఏదైనా కానీ మెషిన్స్. అంటే మెషిన్స్ అంటే ఏంటి, రొటేట్ అయ్యి, కాబట్టి డైనమికల్లీ. స్టాటికల్లీ ట్రాన్స్ఫార్మర్, ఏంటిది, ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ కూడా ఏమైంది, ఎనర్జీ కన్వర్షన్ జరుగుతూ ఉంటుంది, అర్థమవుతుందా. కానీ స్టేషనరీ పార్ట్స్, అంటే ఇక్కడ మూవింగ్ పార్ట్స్ ఏముండవు, స్టేషనరీగా ఉంటాయి, కాబట్టి స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇక్కడ వచ్చరికి రొటేట్ అవుతూ ఉంటాయి, కాబట్టి డైనమిక్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటారు. ఇప్పుడు ఈ స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ దీంట్లో కూడా మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి.
మ్యూచువల్ అని, సెల్ఫ్ అని ఉంటుంది, అండ్ మ్యూచువల్. అదేవిధంగా స్టాటికల్లో కూడా 2 టైప్స్ ఉంటాయండి, సెల్ఫ్, మ్యూచువల్. కానీ వీటి గురించి మనం పెద్దగా ఇప్పుడు డిస్కస్ చేయము. మెషిన్స్ 2లో డిస్కస్ చేసుకుంటాము. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన మొత్తం మెషిన్స్ 1లో డిస్కస్ చేసుకుంటాము. ఈ పార్ట్ మొత్తం అంటే డైనమిక్ పార్ట్ మొత్తం మెషిన్స్ 1. చూడండి ఇక్కడ డైనమికల్లీ ఏమవుతుంది, ఇక్కడ మనకి ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. ఏంటిది, డిసి అండ్ ఏసీ. అదేవిధంగా డైనమికల్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, డిసి అండ్ ఏసీ. ఆల్రెడీ మీకు డిసి ఏసీ అంటే చెప్పాను మీకు. డిసి అంటే డైరెక్ట్ కరెంట్, అంటే ఒక డైరెక్షన్లో ఉంటే పొలారిటీస్ చేంజ్ అవ్వు. ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్, అంటే పొలారిటీస్ చేంజ్ అవుతాయి. మళ్ళీ ఈ డిసిలో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఏంటిది, ఈ డిసిలో కూడా 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఈ ఏసీలో కూడా 2 టైప్స్ ఉంటాయి. చెట్టు, ట్రీ అంటారు. అంటే ఒకదానికి ఒకటి లింక్ అవ్వకుండా వస్తుంది కదా. ఏమంటారు వీటిని, డీసీలో ఏమంటారు, ఫస్ట్ డీసీలో సపరేట్లీ ఎగ్జైటెడ్, ఇక్కడ వచ్చరికి సెల్ఫ్ ఎగ్జైటెడ్, ఇక్కడ వచ్చరికి ఇండక్షన్, ఇక్కడ వచ్చరికి సింక్రోనస్. నాకు అది రైటింగ్ కొద్దిగా కష్టం ఉంటుంది, నాకు ప్యాడ్ మీద రాయడం కొద్దిగా అలవాటు అయ్యేసరికి బాగా వస్తుంది. ఇంకా అదేవిధంగా మళ్ళీ చూడండి, మళ్ళీ ఈ సెల్ఫ్లో కూడా మళ్ళీ డివైడ్ అవుతుంది. ఏంటిది, షంట్, సిరీస్, కాంపౌండ్. మళ్ళీ ఈ కాంపౌండ్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, షార్ట్ కాంపౌండ్ అని, లాంగ్ కాంపౌండ్ అని. మళ్ళీ ఈ సింక్రనస్ లో కూడా సైలెంట్ పోల్ రోటార్స్ అని, నాన్ సైలెంట్ పోల్ రోటార్స్ అని. అర్థమైంది. ఇది ట్రీ. అంటే మనం ఒక పూర్తి ఎలక్ట్రికల్ సిస్టమ్స్ లో ఏ టైప్స్ ఆఫ్ మెషిన్స్ ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ పవర్స్ ఉంటాయి అని చెప్పి డిస్కస్ చేసేది. మళ్ళీ ఒకసారి నేను క్విక్ రివ్యూ చేస్తాను, చూడండి సార్. చూడండి, ఫస్ట్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ 2 టైప్స్ ఉంటాయి, డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఖచ్చితంగా నీకు రొటేటింగ్ పార్ట్స్ ఉంటాయి. ఏమంటాయి, రొటేటింగ్ పార్ట్స్ ఉంటాయి. స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ లో రొటేటింగ్ పార్ట్స్ ఏముండవు, జస్ట్ స్టేషనరీ ఉంటాయి. దీనికి వచ్చరికి డైనమిక్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎగ్జాంపుల్ వచ్చరికి జనరేటర్స్, మోటార్స్. ఏంటిది ఎగ్జాంపుల్, జనరేటర్స్, మోటార్. దీనికి వచ్చరికి ట్రాన్స్ఫార్మర్ ఎగ్జాంపుల్స్, అంటే స్టాటికల్. నెక్స్ట్ డైనమికల్లీ 2 టైప్స్ ఉంటాయి, డిసి అండ్ ఏసీ, డైరెక్ట్ కరెంట్ అండ్ ఏసీ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్. ఇక్కడ చూడండి వస్తుంది, చిన్న డిఫరెన్స్ ఉంటుంది. డిసి అంటే ఏం చెప్పాను మీకు, డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఈ డైనమికల్ ఇండ్యూస్డ్ డిసి అంటే డైరెక్ట్ కరెంట్. డిసి అంటే ఏంది, డైరెక్ట్ కరెంట్. అంటే డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ 2 టైప్స్ కదా, ఇది డిసి అండ్ ఏసీ. డిసి అంటే ఏంది, డైరెక్ట్ కరెంట్, అండ్ ఏసీ అంటే ఏసీ ఆల్టర్నేటివ్ కరెంట్. ఈ డైనమికల్ మళ్ళీ డైనమిక్ కరెంట్ వస్తుంది. ఈ డైరెక్ట్ కరెంట్ అంటే ఏంటంటే, ఇక్కడ మనకి ఒక రొటేటింగ్ ఒక మెషిన్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఏమంటాయి, ఒక మెషిన్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఏంటిది, ఫీల్డ్ అండ్ ఆర్మేచర్. అర్థమైందా,
ఒక మెషిన్లో అంటే అది జనరేటర్ అవ్వచ్చు, మోటార్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక మెషిన్ అంటే రొటేటింగ్ పార్ట్స్ ఉండే ఒక వస్తువు ఏదైనా కానీ దాంట్లో టూ పార్ట్స్ ఉంటాయి. అనేది ఫీల్డ్ అండ్ ఆర్మేచర్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంటే అప్కమింగ్ క్లాసెస్లో మీకు ఫీల్డ్ అంటే ఏంటి, ఆర్మేచర్ అంటే మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జస్ట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫీల్డ్ ఆర్మేచర్. అర్థమైందా? ఫీల్డ్ ఆర్మేచర్. ఈ డీసీ మెషిన్లో ఫీల్డ్ అనేది రొటేటింగ్. ఏంటిది? ఫీల్డ్ అనేది రొటేటింగ్, ఆర్మేచర్ అనేది స్టేషనరీ. అర్థమైందిగా? అసలు డైనమిక్ అంటే ఏం చెప్పాను? రొటేటింగ్ పార్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. రొటేటింగ్ పార్ట్స్ అంటే అన్ని ఖచ్చితంగా రొటేటింగ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఒక్క పార్ట్ రొటేట్ అయితే చాలు. అదే చెప్పేగా అదే డీసీలో అయితే ఫీల్డ్ రొటేట్ అవుతుంటది, ఆర్మేచర్ స్టేషనరీగా ఉంటుంది. ఏసీ వచ్చే రివర్స్. ఏసీ వచ్చరికి ఏమవుతుంది? ఫీల్డ్ స్టేషనరీ. సారీ తప్పు చెప్పాను. తప్పు చెప్పా. సారీ తప్పు చెప్పా. డీసీలో ఫీల్డ్ స్టేషనరీ. ఏంటిది? ఫీల్డ్ స్టేషనరీ, ఆర్మేచర్ రొటేటింగ్. అది అర్థమైందా? డీసీలో ఫీల్డ్ స్టేషనరీ, ఆర్మేచర్ రొటేటింగ్. ఏసీలో వచ్చరికి ఆపోజిట్లో ఉంటుంది. ఏసీలో వచ్చరికి ఫీల్డ్ రొటేటింగ్, ఆర్మేచర్ స్టేషనరీ. అర్థమైందా? ఫీల్డ్ రొటేటింగ్ లో ఉంటుంది, ఆర్మేచర్ స్టేషనరీ ఉంటుంది. ఇవి డిఫరెన్సెస్. అంటే ఏసీకి డీసీకి ఎలా డిఫరెన్స్ అంటే ఇది డిఫరెన్స్. డీసీలో ఏంటంటే ఫీల్డ్ స్టేషనరీ, ఆర్మేచర్ రొటేటింగ్. అది ఏసీలో రిఫర్స్, ఫీల్డ్ రొటేటింగ్, ఆర్మేచర్ స్టేషనరీ. అది ఈ డీసీలో కూడా మనకు 2 టైప్స్ ఉంటాయి. ఏంటి? సపరేట్లీ ఎగ్జైటెడ్ ఉంటుంది, సెల్ఫ్ ఎగ్జైటెడ్ ఉంటుంది. ఏసీలో మళ్ళీ 2 టైప్స్, ఇండక్షన్ మెషిన్స్, సింక్రనస్ మెషిన్స్. మళ్ళీ దీంట్లో ఈ సెల్ఫ్ ఎగ్జైటెడ్ లో మళ్ళీ 3 టైప్స్, షంట్ డీసీ జనరేటర్, సిరీస్ డీసీ జనరేటర్ అండ్ కాంపౌండ్ డీసీ జనరేటర్. నెక్స్ట్ ఈ సింక్రనస్ లో మళ్ళీ 2 టైప్స్, సైలెంట్ పోల్ సింక్రనస్ మోటార్స్, నాన్ సైలెంట్ పోల్ సింక్రనస్ మోటార్స్. ఆర్ సంథింగ్ మెషిన్స్ ఆర్ జనరేటర్ ఏదైనా అవ్వచ్చు. మెషిన్ అనుకుందాం, అట్లా జనరేటర్ అవ్వచ్చు, మోటార్ అవ్వచ్చు. మెషిన్ అంటే కామన్, అంటే అది జనరేటర్ అవని మోటార్ అవని ఏదైనా. అది నెక్స్ట్ ఈ కాంపౌండ్ లో మళ్ళీ 2 టైప్స్, షార్ట్ కాంపౌండ్ అని, లాంగ్ కాంపౌండ్. అర్థమైందా? ఇది ట్రీ. అంటే బేసికల్ ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్స్ లో మనకి ఏమేమి ఉంటాయని చెప్పేసి ఒక బేసిక్ ఓవరాల్ కాన్సెప్ట్. అసలు ఏసీ అంటే ఏంటి, డీసీ అంటే ఏంటి, ఏసీలో ఏవి స్టేషనరీగా ఉంటాయి, ఏవి రొటేట్ అవుతుంటాయి, డీసీలో ఏ స్టేషనరీ ఉంటాయి, ఏవి రొటేట్ అవుతుంటాయి, ఏ సపరేట్లీ ఎగ్జైటెడ్, సెల్ఫ్ ఎగ్జైటెడ్, ఇవన్నీ మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు ఇబ్బంది లేదు. ఇప్పుడు జస్ట్ ఒక ఓవరాల్ అంటే గుర్తుపెట్టుకోండి. అంటే డీసీలో ఫీల్డ్ రొటేట్ అవుతుంటుందా, ఆర్మేచర్ రొటేట్ అవుతుంటుందా, లేకపోతే ఏసీలో ఫీల్డ్ రొటేట్ అవుతుందా, ఆర్మేచర్ రొటేట్ అవుతుంటుందా, అసలు డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఏంటి, స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఏంటి, జస్ట్ ఓవరాల్ గుర్తుపెట్టుకొని చాలు. మిగతా మన నెక్స్ట్ లెక్చరర్ అంటే అప్కమింగ్ లెక్చరర్స్లో ఒకదాన్ని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే. మీకు లెక్చరర్గా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కమెంట్స్లో ప్లేస్ చేయండి. నేను మీకు ఆ కమెంట్స్లో మీకు మీ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.